నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. టెక్కలి ఎక్కవరంలో మేమంతో సిద్ధం బస్సు యాత్ర సభ. పేదల ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు అని అభివర్ణించిన సీఎం జగన్. శ్రీకాకుళంలో మహిళా సదస్సు. మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీ టీడీపీ పేర్కొన్న చంద్రబాబు. వైఎస్ గురించి నీచంగా మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్నారని విమర్శించిన వైఎస్ షర్మిల. సంచలన వ్యాఖ్యలతో మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన పోతిన మహేష్. వార్తల్లో ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22వ రోజు ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కివలస నుంచి ప్రారంభమైంది. అక్కివలస నైట్ స్టే పాయింట్ నుంచి భారీ జనసందోహం మధ్య ప్రారంభమైన వైఎస్ జగన్ బస్సు యాత్ర కొద్దిసేపటి క్రితమే చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్లకు చేరుకుంది. ఎచ్చెర్లలో సీఎం వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 22వ రోజు బస్సు యాత్ర ఎచ్చెర్ల మీదుగా కుశలాపురం, శ్రీకాకుళం బైపాస్, పులివలస, నర్సన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరశురాంపురం చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్ వద్ద సీఎం వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు బయలుదేరుతారు. 4:20 సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5:20 వరకు సభలో ప్రసంగించనున్నారు. తనకు ఆడబిడ్డలు లేరని, వారిని తన అక్క చెల్లెమ్మలుగా తన బిడ్డలుగా భావిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను మహిళా పక్షపాతినని చెప్పారు. మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలు పెడితే అవహేళన చేశారని పేర్కొన్నారు. బుధవారం నాడు శ్రీకాకుళంలో మహిళా సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. మహిళల కోసం తాను ఎంతో చేశానని చెప్పారు. 30 ఏళ్ల క్రితమే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆలోచించానని చెప్పారు. ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి యువతగా తయారు చేశారంటే దానికి కారణం మా తెలుగు మహిళ. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2గా చాలా చేశారు. ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజటి నుంచి 19 రోజులు ఉంది మీరు ఓటేసే రోజు. మే 13వ తారీఖున దిమ్మ తిరిగే తీర్పివ్వాలి. ఆ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి? బంగాళాఖాతంలో కలిసిపోవాలి. సిద్ధమా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ఏంటని మీరు అడగచ్చు. ఇప్పుడే మన వాళ్ళు కొన్ని చెప్పారు, నేను ఆ విషయాలకు కూడా వస్తాను. ఈరోజు మీరు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. 40 రూపాయలు ఒకప్పుడు బియ్యం, ఇప్పుడు ఎంత తల్లి బియ్యం? 55, 60 రూపాయలు. 60 రూపాయలు ఇప్పుడు బియ్యం. కందిపప్పు ఒకప్పుడు 87, ఇప్పుడు ఎంత తల్లి కందిపప్పు?
నువ్వు ఇటీవలే జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన బెజవాడ నేత పోతిన వెంకట మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా దిగజారిపోయారని విమర్శించారు. వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయారు, పార్టీలో దిగజారిపోయారు, పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టి పూర్తిగా దిగజారిపోయారు అంటూ పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య 3 పెళ్లాల మాటెత్తితే గింజుకుంటున్నాడు. మరి వాలంటీర్లను పట్టుకొని మానవాక్రమ రహదారులు అంటే కోపం రాదా ఎవరికైనా? నువ్వు ఎన్నికల అఫిడవిట్లో మాయ చేసినట్లు పెళ్లిళ్ళ విషయంలో, గొల్లేల విషయంలో కూడా మాయ చేస్తున్నావా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి. సంసారం చేసింది ఎంతమందితో, కడుపులో చేసి వదిలిపెట్టింది ఎంతమందిని అనేది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓ లిస్టు విడుదల చేస్తే ఇక నుంచి ఆ లిస్టు ప్రకారం రాష్ట్రంలో అందరూ కూడా మాట్లాడతారు. కాబట్టే అడవికి రాజు సింహం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ గారే. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని సింహం సింగల్ గా వస్తుందనేటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ కూటమి మాత్రం ప్రజల్ని ఎప్పుడు కూడా పట్టించుకోవట్లా. ఎత్తుల్ని, పొత్తుల్ని, జిత్తుల్ని నమ్ముకొని ప్రజల్ని మర్చిపోయారు. కాబట్టే కూటమిని ప్రజలు కూడా మర్చిపోబోతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి రాబోయే 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ఆశీర్వాదంతో ఉండబోతా ఉన్నారనేటువంటి వాస్తవం కూటమికి తెలిసిపోయే ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతా ఉన్నారు వారందరూ కూడా. అందుకనే పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేరుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాజకీయం మరో పక్క. అందుకనే కూటమి రాజకీయాన్ని కొమ్మొక్క రాజకీయం అని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. కూటమి రాజకీయాన్ని కొమ్మొక్క రాజకీయం అంటా ఉన్నారు అందరూ కూడా, ప్రజలందరూ కూడా. ఎక్కడ కూడా ప్రజల కోసం వాళ్ళు జతకట్టాల, అధికారం సాధించాలి, భూములు కొట్టేయాలి, లక్షల కోట్లు సంపాదించాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోనే టీడీపీ, రాజకీయాలు, అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి సీఎం జగన్ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక తాగుబోతు అని బొత్స సత్యనారాయణ గతంలో అన్నారని, తమ తల్లి విజయమ్మ గురించి కూడా బొత్స కించపరిచే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని విమర్శించారు. తమ తల్లిదండ్రుల గురించి నీచంగా మాట్లాడిన బొత్స ఇప్పుడు జగన్కు తండ్రి సమానులయ్యారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కేబినెట్లో ఉన్న వాళ్ళంతా గతంలో వైఎస్ను తిట్టిన వాళ్ళేనని చెప్పారు. ఇదే బొత్స గతంలో జగన్కు ఉరివేయాలన్నారని తెలిపారు. మీ సమక్షంలో అడుగుతున్నాం, బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ? ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట, తండ్రితో సమానమయ్యారంట. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టిన వాడే, ఇంకెవరు? విడుదల రజనీ తిట్టిన ఆవిడే. అందరూ ఆర్కే రోజా, ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పీట వేశారు. వీళ్ళందరూ తండ్రులంట, ఈయనకు అక్కలంట, ఈయనకు చెల్లెళ్ళంట. మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాళ్ళు, ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు, ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు. ఈరోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ సిపి అన్న పార్టీ కాకినాడ లోక్సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైమ్ ఓనర్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన నామినేషన్ కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. చేబ్రోల్లోని తన నివాసం నుంచి ఈ ఉదయం కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్
ఉదయం శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. భారీ జనసందోహం మధ్య ర్యాలీగా కాకినాడ మెజిస్ట్రేట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పవన్ రాకతో కాకినాడలో జన సైనికుల కోలాహలం మిన్నంటింది. ఉదయ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. నిన్న పిఠాపురం నా నామినేషన్ వేసాం. అలాగే ఈ రోజున జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. ఇది పాపులర్ గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన. సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా, టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని. రూల్ ఒక 56 పేజ్లో ఒక రూల్ ఉంది. సో దాని ప్రకారం చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. ముఖ్యంగా ఓఎన్జీసీ, రిలయన్స్, అలాగే రకరకాల పరిశ్రమలు, కాకినాడ SEZలు, అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం, విపరీతమైన మత్స్య సంపద ఉన్న ప్రాంతం, ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం. అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం. కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది. ఎటు చూసిన 14-15 ఏళ్ల పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతా ఉంది. తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది. ఈ యాత్ర వైఎస్ఆర్సీపీ జైత్ర యాత్రకు సంకేతమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కల వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగిస్తూ సిక్కోలు జనం సింహంలా కదిలి వచ్చారు. వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు జనసముద్రాలే కనిపించాయి. శ్రీకాకుళం జిల్లాలో జనసముద్రం కనిపిస్తోంది. డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమా అంటూ సీఎం పిలుపునిచ్చారు. జగన్కు ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నిటికీ ముగింపే. పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం సభ. 3 పార్టీల కూటమి మోసాలకు చెంపచెల్లు మనేలా సమాధానం చెప్పాలి. ఈ యాత్ర వైఎస్ఆర్సీపీ జైత్ర యాత్రకు సంకేతం. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ ముందుకే. 175కు 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ 58 నెలల కాలంలోనే 1వ తేదీ సూర్యోదయానికి ముందే, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి 3000 పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా నిర్వహిస్తా ఉన్న సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ. ఈ 58 నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ మరో 5 ఏళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మరో 100 మందికి కూడా వివరించి చెప్పి ఆ అవసరాన్ని చెప్పే సభే, ఆ అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం. మీకు మంచి జరిగి ఉంటే, మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడి అని ప్రజల్ని అడిగే సరికొత్త ధైర్యం. కడప ఎంపీగా తెదేపా అభ్యర్థి భూపేష్ రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి భాజపా అభ్యర్థిగా
తాను ఎన్నికల్లో గెలవబోతున్నానని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి ఆదినారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బందిపోటు పాలనకు కూటమి అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతోందని చెప్పారు. వైకాపా పాలనలో గంజాయి, ఎర్రచందనం అమ్మకాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఓకే, ఈ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయంటే బందిపోటు పాలన, పందికొక్కుల పాలనకు మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే కూటమి పాలనకు మధ్య పోటీ. నేను వ్యక్తిగతంగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు వ్యక్తిగతంగా చేసిన విషయం ప్రతి మీటింగ్లో చెప్తున్నా. ఇప్పుడు మీకు సభాముఖంగా నామినేషన్ వేసే సందర్భంగా చెప్తున్నా. ఈ 5 ఏళ్లలో ఎక్కడ కానీ రోడ్లు కానీ, హాస్పిటల్ సౌకర్యం కానీ, కరెంటు కానీ, త్రాగునీరు కానీ, ఇండ్లు కట్టడం కానీ చేయకపోగా, సాగునీరు ప్రాజెక్టు చేయకపోగా ప్రతి దాంట్లో దోపిడీ, ఇసుక దోపిడీ, మైన్స్ దోపిడీ, సహజ వనరులన్నీ దోపిడీ, ఇష్టముచ్చట్టు దొంగసారాయి సీసాల పోసి అమ్మకం. షర్మిలమ్మ, సునీత కూడా వివేకానంద రెడ్డి హత్య, ఆయన మహానుభావుడు ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని, సుధీర్ రెడ్డి తోడ్పాటని ఇక్కడ ఉండే అభ్యర్థి. అది కాకుండా దీంట్లో ప్రధాన పాత్ర జగన్ రెడ్డికి, భారతికి తెలియకుండా జరగలేదు. వాళ్ళ ధనదాహానికి, వాళ్ళ అధికార వ్యామోహానికి అద్దు లేదు. దీన్ని చెక్కు పెట్టాలని వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్. నెల్లూరు రూరల్లో తాను చరిత్ర సృష్టించేలా భారీ మెజారిటీతో గెలవబోతున్నానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 19వ తేదీన నామినేషన్ దాఖలు చేసిన కోటంరెడ్డి నేడు ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మలోలాకు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోటంరెడ్డి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో అత్యంత బలంగా ఉంది. అనేక ఎన్నికలు నేను చూస్తూ వచ్చా, కానీ ఒక పార్టీకి అనుకూలంగా ఈ ఎన్నికలు, ఏదైతే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఈ ఎన్నికలు అంత అనుకూలంగా ప్రజల్లో ఒక వేవ్, సూపర్ వేవ్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక స్థానికంగా ప్రజలను ఓటు అడుగుతూ ఉంటే ప్రజలందరూ ఒక మాట చెప్తూ ఉన్నారు, సార్ ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలా, నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే కావాలా, పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలా, మాకు ఫోన్ చేస్తే స్పందించే ఎమ్మెల్యే కావాలా, ఇవన్నీ కూడా మీరే, కాబట్టి ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ఓటర్లే కాకుండా ఇతర పార్టీల ఓటర్లు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కూడా అనేక మంది బాహాటంగా ముందుకు వచ్చి మాకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే మీరు, పిలిస్తే పలికే ఎమ్మెల్యే మీరు, ఫోన్ చేస్తే స్పందించే ఎమ్మెల్యే మీరు, ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటారు, మీ దగ్గరికి మీరు స్వేచ్ఛగా రావచ్చు, కలవచ్చు అని భావన ప్రజల్లో విపరీతంగా ఎక్కువైంది. చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత భారీ మెజార్టీ రాబోతుంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి పోటీ చేస్తున్న నాకు ప్రజల ఆశీస్సులతో, అందరి సహాయ సహకారాలతో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోతుంది. పులివెందులలో తన నామినేషన్ అడ్డుకోవాలని వైకాపా చూస్తోందని వివేక హత్య కేసులో అప్రూవర్ జై భీమ్ భారత్ పార్టీ అభ్యర్థి దస్తగిరి ఆరోపించారు. తన నామపత్రాలు దాఖలు కార్యక్రమాన్ని నేటి నుంచి గురువారానికి మార్చుకున్నట్లు చెప్పారు. తెదేపా అభ్యర్థి బీటెక్ రవి ఈ రోజే నామినేషన్ వేస్తున్నారని, ఆ పార్టీ ర్యాలీలోకి వైకాపా కార్యకర్తలు ప్రవేశించి దాడికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనపై రాళ్ల దాడికి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం అందిందన్నారు. సీఎం జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పూర్తిగా రాళ్ళు, చెప్పులు, కట్టెలు వేసేదానికి ఒక ప్లాన్ చేసుకుని ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు. అది అవినాష్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ వ్యక్తిగత సహాయకులే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అయితే అందుకే నేను 25న జగన్మోహన్ రెడ్డితో పాటే నామినేషన్ వేయాలని అనుకున్నాను. వేస్తాను కూడా. అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ రోజున నా దగ్గరికి వచ్చే మనుషులను కానీ, నేను పిలుచుకున్న నా నామినేషన్ ప్రక్రియ కాబట్టి నేను నా వ్యక్తిగత మనుషులను కానీ, నా యొక్క సంబంధించిన కార్యకర్తలు కానీ పిలుచుకున్న తరుణంలో బైకులు కానీ, కార్లు కానీ ఎక్కడా కూడా
పెట్టకూడదు, ఇంకొకటి కూడా ఎక్కడ కూడా నిలబెట్టి మాట్లాడకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టి ఈ రోజున నా గొంతు నొక్కే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నా కార్యకర్తలను కానీ, నాకు నామినేషన్కి వచ్చే కార్యకర్తలకు కానీ, బైకులకు కానీ, కార్లకు కానీ ఎటువంటి ఇబ్బంది చేసినా కూడా మర్యాద ఇచ్చేది లేదు, ఎవరిని కేర్ చేసేది కూడా లేదు. అయితే ఈరోజు మీసం మెలేజ్ చెప్తానా, ఈరోజు నీ మీద ఖచ్చితంగా కూడా నేను గెలుస్తాననే మంచి నిర్ణయంతో, మంచి నమ్మకంతో నేను ఈ రోజున జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడినా. ఖచ్చితంగా కూడా మంచి నీకు పోటీ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తాను. ఇంకొక విషయం కూడా ఏంటంటే, నా కార్యకర్తలను, నా దగ్గరికి వచ్చే వ్యక్తులను మీకు ఈ సచివాలయం అనే ఒక బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళు పోయి దశగిరి దగ్గరికి నామినేషన్కి ఎవరెవరు పోతారని చెప్పి కనుక్కొని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో ఏం ఉండి తెదేపా అభ్యర్థి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు మంగళవారం ఉండి నియోజకవర్గం కోడేరు మండలం కొండెపూడిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక రామాలయంలో ఆయన సతీమణి రమాదేవి కుమారుడు భరత్తో కలిసి పూజలు నిర్వహించారు. చంద్రబాబుతోనే రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన సాధ్యమని చెప్పారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి విజయం, మళ్ళీ నాకు రాజకీయాలు వద్దురా బాబు అని చెప్పి పులివెందుల పులిగా చెప్పుకునే పారిపోయేలాగా ఉండాలి అని చెప్పుకుంటూ, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇంకా ఎలక్షన్లు వచ్చిన తర్వాత కూడా ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడతారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం, పవన్ కళ్యాణ్ గారు పిల్లలను సంబోధించడం, ఆయన కూడా నిన్న చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇటువంటి వాగుడు తగ్గించుకొని మరి ఏదైనా చేసిందంటే చెప్పాలి. మద్యపాన నిషేధం చేయకపోతే ఓటే అడగను అని చెప్పి అన్నాడు కదా, మరి దాని గురించి మహిళలు ప్రశ్నించాలి. మహిళలు సరే, ఇప్పటికే మన గోదావరి జిల్లాలో అసలు జనం లేరు, ఏగలు తోలుకుంటున్నారు. సో పరదాలు కట్టుకుని మళ్ళీ తిరుగుతున్నారు. మొన్న మనం చూసాం, హాస్పిటల్ నుంచి అతను బయటకు వచ్చాడు, ఏదో చిన్న గీరుకుందని. వచ్చినప్పుడు చిన్న ట్రాన్స్పరెంట్ పట్టీతో వచ్చాడు. ఇంతింత వటుడింత అన్నట్టు వామనుడు పెద్దగా ఎదిగినట్టు ఆ పట్టి రెండో రోజుకి ఇంత అయింది, టూర్కి వచ్చేటప్పటికి ఇంత అయింది. రేపు 10-11 తారీఖులకి తలకి పెద్ద కట్టుకట్టుకుని అలాగా తయారవుతారేమో వీళ్ళిద్దరూ, ఈ డ్రామా ఆర్టిస్టులు ఇద్దరు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీ భర్తల ప్రాణాలు కానీ, మీ ఆస్తులు కానీ మీరు కాపాడుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి. ఇది గోదావరి జిల్లాల ఆత్మగౌరవానికి, కడప జిల్లా అని నేను అన్నాను, పులివెందుల వారి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఏపీలో మళ్లీ సీఎం జగన్ అధికారంలోకి వస్తారని చెప్పడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కే దిక్కు లేకుండా ఫామ్ హౌస్లో పడుకున్నారని, పక్కనే జగన్కి కూడా రూమ్ ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు. జూన్ 4వ తేదీ జగన్కి రాష్ట్రంలో చివరి రోజు అని, 5వ తేదీ నుంచి రాష్ట్రం విడిచి వెళ్లిపోవటం ఖాయమన్నారు. కేసీఆర్కే దిక్కు లేదు, కేసీఆరే ఫామ్ హౌస్లో మంచమే పడుకున్నాడు. అతను పక్కన ఇంకో రూమ్ రెడీ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వస్తాడు. అక్కడ అధికారంలో లేనటువంటి వీళ్ళిద్దరూ కూడా చింతపెక్కలు ఆడుకుంటారు. ఇద్దరు, ఒకవైపు కేసీఆర్, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి. అహంకారులకి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు. దుర్మార్గులకి, చట్టాన్ని అతిక్రమించి పనిచేసే వాళ్ళకి, అహంకారులకి ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీ ఉన్నటువంటి మన దేశంలో చోటు ఉండదు. ఇప్పటికైనా తెలుసుకో జగన్. జూన్ 4వ తారీఖే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆఖరి రోజు ఈ రాష్ట్రంలో ఉండటానికి. జూన్ 5వ తారీఖు ఈ రాష్ట్రం నుంచి అతను వెళ్ళిపోతాడు. ఇది పక్కా. కేసీఆరా, కేటీఆరా, ఇంకొకళ్ళ రాసి పెట్టుకోండి. నీకు అభిమానం ఉంటే నీ పక్కన ఒక రూము మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి కేటాయించు. విజయవాడ సీతమ్మవారి పాదాల దగ్గర వేంచేసి ఉన్న ప్రత్యేక శనేశ్వర స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం బుధవారం వైభవోపేతంగా జరిగింది. 5 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో నేడు ఉదయం 10:41 యంత్ర ప్రతిష్ఠ, మూర్తి ప్రతిష్ఠ, జీవధ్వజ ప్రతిష్ఠ, విమాన కలశ గోపుర ప్రతిష్ఠ, కలశాన్యాసం, కుంభదర్శన తదితర పూజాధికాలు
శాస్త్రోక్తంగా నిర్వహించారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శ్రీ శనైశ్చర స్వామివారి యొక్క దేవాలయ పునర్నిర్మాణము, స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. ఈ పునఃప్రతిష్ఠా మహోత్సవములు 5 రోజుల నుంచి దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈరోజు 5వ రోజు స్వామివారికి ఉదయం 10:41 స్వామివారి యొక్క ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన జరిగింది. తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద సరస్వతి మహాస్వామివారి చేతి మీదుగా, తాళాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామివారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అంతేకాదు స్వామివారి ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటిది. సుమారుగా 1982లో ఈ యొక్క విగ్రహం నదిలో కొట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి జాలర్లు మెట్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ స్వామివారిని దారిన పోయేటువంటి భక్తులందరూ కూడా చూచి స్వామివారి విగ్రహంగా భావన చేసి స్వామిని నిత్యం అర్చన చేస్తూ వచ్చారు. అలా అర్చన చేస్తూ వచ్చినటువంటి సందర్భంగా ఈయన శనీశ్వర స్వామిగా గుర్తించి అప్పటి నుంచి స్వామివారికి తైలాభిషేక పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి స్వామివారి యొక్క కరుణా కటాక్షములతో కృపతో భక్తుల పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరికే తమ మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం నేతలు తెలిపారు. భవానీపురంలోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో బుధవారం సంఘం అధ్యక్షుడు కేవీ రామారావు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. ఎందుకంటే చాలీ జీతం ఇవ్వడం వల్ల వీళ్ళు ఇంటద్దులు ఏమీ కట్టుకోలేకపోతున్నారు. కొన్ని విషయాల్లో ఏంటంటే వాద్య కళాకారులు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఏదైనా మేళం ఒప్పుకుని బస్సుల్లో కూడా మాకు అవకాశాలు టికెట్ ఎక్కించుకోవట్లేదు. అది కూడా దీనికి సుజనా చౌదరి గారికి నేను ఒక మనవి చేస్తున్నాను. మా గురించి ప్రత్యేకంగా ఒక జీవో తెచ్చి నాయ బ్రాహ్మణులందరినీ కూడా ఒక ఇదిగా తీసుకోవాలని కూడా సుజనా చౌదరి గారికి నేను మనవి చేస్తున్నాను. ఈ డిమాండ్లో మాకు ఎక్కడ కార్పొరేట్ షాపులు లేవు పెట్టుకోవడానికి. ఎక్కడెక్కడో వచ్చి మా కుల వృత్తిని ఇబ్బంది పరిచే పరకంగా చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఇచ్చి ప్రత్యేక జీవో తెచ్చి సుజనా చౌదరి గారు మా నాయ బ్రాహ్మణులకి న్యాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లాగే మాకు కమ్యూనిటీ హాల్ లేవు. మాకు భవానీపురంలో కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాలని కూడా సుజనా చౌదరి గారిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ నాయ బ్రాహ్మణులు కొంతమంది చిన్న చూపులు చూస్తున్నారు. ఇవన్నీ కూడా మాకు ఒక చట్టం ఇచ్చి ఇదే రోజు మాకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కూడా మా గలమెత్తి చెప్పడానికి అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.